నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న పెద్దపల్లి కలెక్టర్ జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన బిరుదు రాజమల్లు సేవలు మరువలేనివి మాజీ ఎమ్మెల్యే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నాయకులు కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు వాహనదారులకు పలు సూచనలు చేసిన అధికారులు ఇక వార్తల వివరాలు బాలికలు అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎంపిక చేసుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని సూచించారు సమీకృత జిల్లా కలెక్టరేట్లో జరిగిన జాతీయ బాలిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ బాలికలు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి మద్దతుగా ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ బోర్డుపై కలెక్టర్ సంతకం చేశారు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు బాలికలను సంరక్షించాలని బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి మద్దతుగా ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ బోర్డుపై కలెక్టర్ సంతకం చేశారు అనంతరం ఆడపిల్లల రక్షణకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు కార్యాలయ ఆవరణలో విద్యార్థినులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం కాలిందిన్ బీసీడీఓ జి కవిత పెద్దపల్లి సిడిపిఓ కె కవిత సంపద కుమారి అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు మేము నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టినటువంటి బేటీ బచావో బేటీ పడావో ప్రాజెక్ట్ 2015 జనవరి 22న స్టార్ట్ చేశారు దానికి సంబంధించి నేటికి అది 10 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్నాము ఈ మన పెద్దపల్లి కలెక్టరేట్లో జనవరి 22 నుండి మార్చి 8వ తేదీ వరకు పలు రకాల కార్యక్రమాలు మేము చేపట్టనున్నాము జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అటువంటి శ్రీ కోయ శ్రీహర్ష గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మరియు సంతకాల సేకరణ కూడా జరిగింది మేము డిహెచ్ఈడబ్ల్యూగా గత 15 నెలలుగా పనిచేస్తున్నాము మేము జెండర్ ఈక్వాలిటీ జెండర్ డిస్క్రిమినేషన్ జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలో పులి సంచారం కలకలం రేపింది కొండాపూర్ శివారు గుట్ట ప్రాంతంలోని పొలంలో కట్టేసిన ఆవుపై దాడి చేసి చంపింది సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీసీ ఫుటేజీ పాదముద్రలు పరిశీలించిన అధికారులు దాడి చేసింది పెద్ద పులిగా గుర్తించారు పులి సంచారం నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు జగిత్యాల జిల్లా కొడిమేల మండలం కొండాపూర్ గ్రామ శివారులో పెద్ద పులి సంచరిస్తుంది గుండుబాబు అనే రైతు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో పనులు ముగించుకొని పాడి గేదెలకు మేత వేసి ఆవును అక్కడే ఉంచి ఇంటికి వెళ్లాడు ఉదయం పొలానికి వెళ్లేసరికి చచ్చిపడి ఉన్నది అయితే ఆనవాలను బట్టి ఆవుపై చిరుత దాడి చేసి ఉంటుందని భావించిన రైతు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చాడు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తోడేలు లేదా వేట కుక్కలు దాడి చేసి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు వ్యవసాయ క్షేత్రం అటవీ ప్రాంతంలో లోతుగా పరిశీలించి చిరుత దాడి చేసినట్టు తెలిపారు పోయే వరకు మొత్తం 3 ఎగ్గున్నాయి కానీ ఆవు లేదు దాన్ని తరుముకొని పోయింది అది బెయిరింగ్ తరుముకొని పోయింది తరకపోయి ఆడితే మొత్తం మెడలు అనుకుని అడ్డం పడవచ్చు తినేసింది నేను లాగలేదని చెప్పి తిరిగిపోయినా సార్ తిరిగే వరకు ఏంటి పొలాలు జంగల్కే ఉన్నది ఈ పొలాల పూట మరి పొలాల పూట వేయిందని చెప్పి చూసే వరకు
అదమ్మా అది మొన్న మనకి 2-3 నెలలు కూడా ఇంకేసి కూడా ఈ ఎడ్లని ఏమన్నా ఇంకా అది ఉరికిపించి అనుకున్నాను. కొండాపూర్ గ్రామంలో పులి సంచరిస్తుందన్న వార్తల నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందుగా చిరుత, తోడేళ్లు ఆవుపై దాడి చేసి ఉంటాయని భావించారు. కానీ సీసీ కెమెరాలో రికార్డైన దాన్ని బట్టి పెద్ద పులిగా నిర్ధారించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. దీంతో ఆ ప్రాంతంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచారం నేపథ్యంలో ఫారెస్టు అధికారులు స్థానిక పోలీసులతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్ మాట్లాడుతూ పశు వైద్యాధికారి సూచించిన మేరకు ఆవు యజమానికి నష్టపరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తక్షణ సాయం కింద బాధితుడికి 5,000 అందించామన్నారు. పెద్ద పులి కొన్ని రోజుల పాటు ఆవు కలేబరం ఉన్న ప్రాంతంలోనే తిరుగుతుందని, పంట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 4 కాపలాగా ఉండి మిగతా వారు పనులు చేసుకోవాలన్నారు. కొండాపూర్ విలేజ్లో అతి సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో నిన్న రాత్రి క్యాటిల్ కిల్ జరిగింది. ఈ క్యాటిల్ కిల్ జరగడం వలన అట్టి ఆవుకు అంచనా ప్రకారం ఆ వెటనరీ డాక్టర్ గారు ఎంతైతే ఇస్తారో అంత నష్టపరిహారం ఇస్తాం. తక్షణ సాయం కింద ఒక 5,000 అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మన ప్రజలకు కూడా మన విలేజర్స్ చుట్టుపక్కల ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే టైగర్ కొన్ని రోజులు ఈ ఏరియాలో ఉంటుంది. అందుకోసం మీరు మీ పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. SOP ఈ అందరి ఊర్లలో ఇవ్వడం జరిగింది. బ్యానర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మా యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఎక్కడైనా మీకు ఎలాంటి కదలికలు కనబడ్డా కానీ మాకు ఇవ్వాలి. పనులు చేసే కాడ 10 మంది పని చేస్తుంటే 4 కాపాలుగా ఉండి. నిన్న ఈవినింగ్ నుంచి పులి సంచరిస్తుంది. నిన్న నైట్ కూడా ఒక ఈవినింగ్ అవర్స్ పులిని చంపి తినడం జరిగింది. దాని విషయంలో వచ్చేసి నిన్న నైట్ నుంచి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఆ టైగర్ ఉన్న దగ్గర మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మరియు పోలీస్ వాళ్ళు కంబైన్డ్గా ఈ విలేజ్లో సంచరిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ టైగర్ మూమెంట్ మన ఏరియాలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. మరియు వారికి ఏమైనా ఇబ్బంది కలిగినచో వెంటనే మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన చర్యలు తీసుకుంటాము. మరియు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సేవలు మరవలేనివన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ భానుప్రసాదరావుతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ప్రథమ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు హాజరై కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాదరణ పొందిన నాయకుడిగా బిరుదు రాజమల్లు గుర్తింపు పొందారన్నారు. గ్రామ పంచాయతీ కారోబారుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ చైర్మన్ ఆకుల నరసయ్య పటేల్, కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాస్తవానికి ఒక 3-4 సార్ల ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తికి ఎంత బలం ఉండేనో ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో అంత బలం ఉండే. ప్రతి ఊళ్ళే ఒక 50 మందిని డైరెక్ట్ పేరు పిలిచేంత సన్నిహితం ఉండే. కానీ అప్పుడున్నటువంటి 99లో కూడా ఆనాడు బీజేపీ అలయన్స్ కనుక టికెట్ ఇవ్వకపోతే నేను చాలామంది ఎన్నోసార్లు మా నాయకులతో చెప్పిన 1999లో కూడా రెండోసారి బిరుదు రాజమల్లు ఎమ్మెల్యే గెలుతుండే. ఇక్కడ ఆనాడు తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీకి అలయన్స్లో టికెట్ ఇక్కడ ఇస్తే 100 ఓట్లు లేని బీజేపీ పార్టీని ఈ నియోజకవర్గంలో ఆనాడు రాజమల్లన్న గారు భుజం మీద ఎత్తుకొని ఆనాడు తను చెప్తే మనందరం కష్టపడి గెలిపించాం. అంటే వాస్తవానికి ఏంటంటే రాజకీయాలలో ఎంత బలం ఉన్నా, రాజకీయాలలో ఎంత నిజాయితీగా పనిచేసినా, 100,000 మంది ఫాలోయింగ్ ఉన్నా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పలువురు ఆర్టీసీ డ్రైవర్లకు గులాబీ పూలు ఇచ్చి అధికారులు అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థినులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ డిపో నుండి బయలుదేరిన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ పట్టణంలోని ప్రధాన కూడల మీదుగా ముందుకు సాగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. రోడ్డు స్పీడ్ లిమిట్స్, సిగ్నల్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. తల్లిదండ్రులు విధిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించేలా పిల్లలు ఒత్తిడి తేవాలన్నారు. సేఫ్ డ్రైవర్లుగా పేరొందిన పలువురు ఆర్టీసీ డ్రైవర్లకు గులాబీ పూలు ఇచ్చి అధికారులు అభినందించారు. భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు గోదావరిఖని పట్టణంలో రవాణా శాఖ, ఆర్టీసీ అనే ట్రాఫిక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులు, అలాగే ఆర్టీసీ సిబ్బంది, ఇతరత్ర అందరం కలిసి ఈ రోడ్డు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా ఏమిటంటే యాక్సిడెంట్లు జరగకుండా నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి పాఠశాల విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది, అలాగే పోలీసు ట్రాఫిక్ సిబ్బందికి ఆయనకు ధన్యవాదాలు. మంచిర్యాల జోన్ భీమారం ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరై ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసులు విధించే జరిమానా వాహనదారులకు ఒక హెచ్చరిక మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి. దయచేసి విలేజర్స్కి చెప్తున్నది ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి మరీ మా పోలీస్ శాఖ అదేవిధంగా సిగ్నల్స్ జంప్ కావడం కానీ, సిగ్నల్స్ దాటడం కానీ, తర్వాత ఓవర్టేక్ చేయడం విషయంలో జాగ్రత్తలు కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర రోడ్డు విషయంలో కూడా మనం సిగ్నల్స్ విషయంలో కూడా జనాల్ని అంతా కూడా జాగ్రత్త పరుస్తుంది. ఇందులో ప్రజలంతా కూడా భాగస్వాములై మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఇంటికి బయటకు వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి పోవాలంటే దేవుడితో పాటు మనం హెల్మెట్ని కూడా నమ్ముకొని ముందు పోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. ఇటీవల ఆలయ దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు తనకు ఎదురైన ఇబ్బందులు, ఉద్యోగుల తీరుపై ఎక్స్ వేదికగా పంచుకుంది. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పోస్టు కాస్త వైరల్గా మారడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. 18 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సిబ్బంది వ్యవహారంపై విసిగెత్తిన ఓ భక్తురాలు తన అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్గా మారింది. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ప్రవర్తన దారుణంగా ఉందని ఎక్స్ వేదికగా సదరు భక్తురాలు వాపోయింది. ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది పెద్దగా అరుస్తూ, హుండీలను కొట్టి శబ్దాలు చేస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలను కొట్టినట్లుగా తట్టి పెడుతున్నారని, అరసెకండ్ కూడా దండం పెట్టుకునే ఛాన్స్ లేకుండా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందంటూ వాపోయింది. ఈ పోస్టు కాస్త వైరల్గా మారడంతో జిల్లా అధికారులు స్పందించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో 3 రోజుల క్రితం అంతర్గత బదిలీ జరిగినట్టు సమాచారం. ఇందులో భాగంగా 7 జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు, మరో 6 4వ తరగతి ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. ఇక విషయంపై ఈవో ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్టు సమాచారం.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ రూమ్, జనరల్ వార్డు, ఓపీ రూమ్స్, ల్యాబ్లను పరిశీలించారు. టీ హబ్కు ప్రతిరోజు ఎన్ని శాంపిల్స్ పంపుతున్నారు, ఫలితాలు ఎంతసేపటిలో వస్తున్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపీ సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిధిలోని కొలనూరు, ఎలిగేడు, గర్రెపల్లి, జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్వర్జెన్స్ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింతని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి ఉన్నారు. సొంత ఇలాకాలో ఎమ్మెల్యే కేటీఆర్కు చుక్కెదురైంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు మున్సిపల్ పాలకవర్గం సిద్ధం చేసింది. కాగా కమ్యూనిటీ హాల్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా తీరా సమయానికి మున్సిపల్ అధికారులు భవనానికి తాళాలు వేశారు. అయితే పాలకవర్గం పదవీకాలం ఈ నెల 26తో ముగుస్తుండటంతో స్థానిక కౌన్సిలర్ తన హాయంలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు కమ్యూనిటీ హాల్ తాళాలు వేయడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా కేటీఆర్కు చెక్ పెట్టేందుకే కమ్యూనిటీ హాల్ భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ నేతలు ఆపి ఉంటారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమ్యూనిటీ భవనాన్ని సదరు గుత్తేదారు నాణ్యతా లోపంతో నిర్మించారంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు రాగా ప్రారంభోత్సవాన్ని ఆపినట్లు సమాచారం. గ్రామ సభలు అడ్డుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిస్తున్నాడని, స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడి గ్రామ సభల్లో పాల్గొనాలని ఇంగితం అతనికి లేదా అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నీ కమిషన్లకే పోయాయని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియా 3 పూలు 6 కాయలుగా ఎదిగిందని, దేశాన్ని దోచుకోవడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తుంటే ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఏ స్కీమ్ పెట్టినా అన్నీ కూడా స్కామ్లమయమైనాయి కదా. మిషన్ భగీరథ కమిషన్లకే పోయింది, మిషన్ కాకతీయ కమిషన్లకే పోయింది, కాళేశ్వరం కమిషన్లకే పోయింది, గొర్రెల పథకాలు కమిషన్లే, ట్రాక్టర్ల పథకాలు కమిషన్లే. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, దళిత బంధు పెడితే మా ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు తీసుకుంటారు దళిత బంధువులల్లా. ప్రాంతం మీద ఎటువంటి అవగాహన లేకుండా కొంతమంది మంది మాగతులను పెట్టుకొని కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినావు, తర్వాత నీ అధికార మదంతో గెలిచినావు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట. ప్రజలే బుద్ధి చెప్తాను. ఇలా మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినామా అని చెప్పి ఇలా నేను అంటున్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రేషన్ కార్డు ఇచ్చినాం మేము. ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిన లిస్టులలో చూసుకోమని చెప్తున్నా నేను.
నీ మాదిరిగా 100 మందిని కూర్చునే పెట్టుకొని ఎవడెంత ఇస్తాడు, దేనికి ఎంత ఇస్తాడు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంత, రేషన్ కార్డుకి ఇంత, ఇంటి కనెక్షన్కి ఇంత, ఇల్లు పర్మిషన్కి ఇంత అని చెప్పి పెట్టలే. ఇక్కడ ఎవరు స్వేచ్ఛాయుతంగా అధికారులు నిర్ణయించిన ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన మున్సిపల్ చివరి సాధారణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్ ఆధ్వర్యంలో సన్మానించి శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, అభివృద్ధిపై దృష్టి పెడితే నాయకులకు దీర్ఘకాలిక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మచెట్టి విజయ్, యాచమనేని శ్రీనివాసరావు, మారం కుమార్, గోలి మహేష్, వంగల దివ్య తదితరులు పాల్గొన్నారు. సభలు సమావేశాలు జరుగుతూ ఉంటే నెలకోటి 2 నెలలు 3 నెలలు అది అభివృద్ధిలో పరంపర. కానీ ఒక మహిళ చదువుకునేటప్పుడు 10వ తరగతి వచ్చిందంటే అదొక మహిళగా భావిస్తుంది. 10వ తరగతి మార్కులు ఏ చదువుకున్నామో 10th ఎన్ని మార్కులు వస్తున్నాం అంటే ఆ ప్రతిభను గుర్తించడానికి అతను చదువుకునేటువంటి తీరులో ఇప్పుడు ఏ స్థాయికి ఆకలించారు, భవిష్యత్తులో ఏ స్థాయికి పోగొడుతుందో అంచనా వేయడానికి ఉపయోగపడే విధంగా 10th ఎన్ని మార్కులు వచ్చిందని చెప్పని, ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చిందని చెప్పని మనం అడగడం ఏ విధంగా అయితే సహజము. ఇది కూడా ప్రజా జీవితంలో కూడా మనం చేసినటువంటి పీరియడ్లో ఏమేమి పనులు చేసినా సమాజ ఉదాహరణకు, సమాజాన్ని బాగు చేయడానికి, ప్రాంత అభివృద్ధికి, కాలనీ అభివృద్ధికి అనేది చర్చించుకోవడానికి ఒక వేదిక ఉంటుందని చెప్పడానికి కోసం ప్రయత్నం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పాలకవర్గ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వేములవాడ మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గం అందించిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి సహకారంతో వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కౌన్సిలర్లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, ప్రస్తుత ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బిడ్డగా తనకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, తన భర్త రామతీర్థపు రాజు సహకారం, కౌన్సిలర్ల ప్రోత్సాహంతో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ పాలవర్గం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సన్మాన కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలకు మరి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన ప్రభుత్వ ఆదిశీన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరి పక్షాన. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ప్రత్యేకంగా ఇంతసేపు వెయిట్ చేసి ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి సందర్భంగా మరి విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మా మున్సిపల్ పాలక వర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి లోతుపడి షీట్ తీయించి చాలా పంటకాలని శుభ్రం చేయించడం జరిగింది. నిజంగా శానిటేషన్ పరంగా మరి చాలా ఈరోజు ఇక్కడ ప్రతి వాడైతేనేమి, పరిసర ప్రాంతాలు అయితేనేమి మరి పాలకవర్గ సహకారంతో క్లీన్గా నీరు ఉంచడం జరిగింది. అదేవిధంగా ముందు పాలకవర్గం
కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెలిమెడ లక్ష్మీ నరసింహారావు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మండల నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ మాయమాటలని, హామీల అమల్లో కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు ఫోటోలు దిగడంలో ఉన్న పార్టీ శ్రద్ధ ఆచరణలో లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు లేకపోతే ప్రజల బతుకు ఆగమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఫ్యాక్స్ చైర్మన్లు బండ నరసయ్య, రామ్మోహన్ రావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రైతుల శ్రేయోలాసి, రైతుల క్షేమం కొరడు ఇట్లాంటి భారీ ఇచ్చారు. అప్పుడే చెప్పిన మన నాయకులకు అరే బాబు 2 కాదు నాయన, వాళ్ళకి 2 అంకెలు తెలుసు కానీ పాయింట్ తర్వాత 2 ఉంటే 10% వాళ్ళు మాట్లాడాలనేది బాబు వాళ్ళకి అది కూడా అనుభవం లేదు. ఏదైనా సీనియర్ అని చెప్తే అది అనుకున్నా వాళ్ళు సీనియర్ అని చెప్పిన వాళ్ళు పాయింట్ అనడానికి పట్టు అనడం తెలియదు. కానీ వీళ్ళు వచ్చి పెద్దలు కాదు కొట్టి వాళ్ళు చెప్పారు పత్రిక నిజమవుతామని. వారి స్పీడ్ ఫోటోలు కూడా ఇంకేదైనా దానికి ఉన్నంత స్పీడ్ ఆచరణ చేసే లేదు. మాటలు ఎక్కువనే కానీ ఆచరణ తక్కువనే అని మీ అందరూ కూడా తెలియజేస్తాం. కొంతమంది నెత్తి మీద రూపాయి పెడితే పావుల కమ్ముడు వచ్చి మా సీనియర్ అనే స్థాయిగా నీది అంటారు. నీ అమ్మ ఈ స్థాయి అంటే నాకు తెలియదు కానీ స్థాయి అంటే ఒక పరిణామం పెట్టి స్థాయి గిరి అంటే మరి నేను ఫిట్ అవుతానో కాదో నాకు తెలుస్తుంది. కానీ బిడ్డ గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు లేకపోతే ప్రజల బతుకు ఆగమైపోతుంది. అంటే కాంగ్రెస్ వల్ల దిమాగ్ ఎట్లున్నది ఇప్పుడు వాళ్ళకి ఏం లోపల అంతా మనేమో అనగకాయలము. ఎందుకంటే తెలంగాణ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది. ఈ సభకు హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలు గతంలో పెట్టుకున్న అప్లికేషన్స్ ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. 6 గ్యారంటీల అమలు విషయమై వేదికపై ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ను నిలదీయడంతో వివాదం చెలరేగింది. మీ ప్రభుత్వ హయాంలో చేసిందేమీ లేదని చైర్మన్ బదులివ్వడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణ ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి, వీళ్ళు ఎటు పరిస్థితిని ఇస్తలేరు కాబట్టి ఇలా ఖచ్చితంగా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము. ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం, పూర్తి అబద్ధం. ఒక్క ఇల్లు కూడా వీళ్ళు ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే 20 ఇల్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడేటోడు ఎవరు లేదు. తాట తీస్తాం రేపు ఏం భయపడేటోడు ఎవరు లేదు, గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్తారా? ప్రజలకి సమాధానం చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఎంపీటీఓ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని ఉపాధి కూలీల జాబితా చదివి వినిపించగా జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని, తమ పేర్లు లేవంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా తమ పేరు జాబితాలో రావడం లేదని వాపోయారు. ఎంపీడీఓ జయశీల నచ్చజెప్పడంతో వివాదం సద్దుమరిగింది. మరి ఈరోజు నిజంగా అర్హులైన వారికి ఎటువంటి ఇల్లు కానీ, మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయల సంవత్సరానికి వేతనం కానీ సరైన క్రమంలో పేరు నమోదు జరగలేదు. దీన్ని మేము గ్రామస్తులను యువకులం అందరం ఖండిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చాల్సింది పోయి ఉన్న వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునే వరకు ఇట్లా కుట్రలో ఇట్లా ప్రతి ఒక్కరు అవమాన పాలు అయిపోవడం జరిగింది. ఇప్పుడు మేర కాదు కళాశాల గారికి అందరూ కూడా మేము వినిపించుకున్నాం.
రాడోళ్ళకి ట్రైన్లోకి అని ఇల్లునోళ్ళకు 10 ఎకరాలు జాగునోళ్ళకు 5 ఎకరాలు జాగునోళ్ళకి ఇచ్చింది ఎంత కరెక్ట్ సార్ ఇది? ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని గులాబీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నోరు అదుపులో పెట్టుకుని పక్షంలో భవిష్యత్తులో తప్పక బుద్ధి చెబుతామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, యువజన విభాగం మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఐటీలో బాగా నాకు తెలివితేటలు ఉన్నాయని మీరు ఐటీ మంత్రిగా కూడా చేసిండ్రు. మరి ఈరోజు తెచ్చిన ఇలా ఒప్పందాలు జరుపుకున్నాయని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున కూడా మీరు డమాన్ అనే మాటలు మాట్లాడతారు. మీ స్వార్థానికి, మీ రాజకీయం గురించి తెలంగాణ ప్రజలకు ఏదైతే మేలు చేయాలన్న ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో అడుగు అడుగునా మీరు అడ్డుపడుతున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా తప్పు పట్టడం ఈరోజు పరిపాటైంది. కవితక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. మా కార్యకర్తలు అనుకుంటే మరి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరగలేరండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అసలు మీ కార్యకర్తలు బయటకు రమ్మనండి. మీ కార్యకర్తలు బయటకు రావాలి. సంపాదించుకొని మంచి విహారయాత్రలు చేస్తూ కుటుంబంతో చల్లగా అందరు ఇళ్లలో ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే మీరు చేసిన గత 10 సంవత్సరాల దౌర్జన్యము. గ్రామ సభలు నిర్వహిస్తా ఉంటే 6 గ్యారెంటీలు పక్కన పెట్టడానికే మరి గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నారని చెప్పి అవాక్కులు చెవాక్కులు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ నాయకులారా, మేము ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి పేదవాళ్ళు ఎవరనేది గుర్తించే రైతు బంధే కావచ్చు. ఇలా రైతు బంధు విషయంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే సంపన్నమైనటువంటి వ్యక్తులకు మరి రాళ్ళు రప్పలు, మరి NS7లు, ఈ విధంగా వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి భూములకు కూడా మీరు రైతు బంధు వేసినప్పుడు, కానీ పేద ప్రజలపై మరి భారం పడుతున్న ఉద్దేశంతో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళను గుర్తించి మరి పంట వేసే వారికే రైతు భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటాం. సాగునీటి కోసం బిగించిన మోటారు మరమ్మతుల కోసం ప్రయత్నిస్తూ జగిత్యాల జిల్లా దరూరు గ్రామానికి చెందిన రైతు అంజయ్య కెనాల్లో పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు, స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన అంజయ్యను బయటకు తీయడం కష్టంగా మారింది. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించగా స్పందించిన అధికారులు అరగంటకు పైగా శ్రమించి అతడిని కాపాడారు. అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఆవరణలో నిరాహార దీక్షలు చేపట్టిన ఆర్టిజన్లు నిరసన చేపట్టారు. వీరి దీక్షలకు తెలంగాణ SC, ST ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ 11041535 CITU BC ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. ఆర్టిజన్స్ డిమాండ్లు అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్డర్స్ ఏవైతున్నాయో అవి తొలగించి ABSCB ఇచ్చేటువంటి రూల్స్ అన్ని కార్మికులకు వర్తించాలని, ఈ ఆర్టిజన్లకు వర్తించాలని, వారు చదువుకున్నటువంటి వారికి పదోన్నతులు ఏ డిగ్రీ అయితే చేశారో, ITI అయితే చేశారో, ఏది చదువుకున్నా కానీ వాళ్ళకు విద్యా అర్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని మా 1104 తరఫున ఈ ఆర్టిజన్లకు మద్దతు మేము తెలుపుతున్నాము. సంఘీభావం తెలపడానికి వచ్చాం కనుక వారు ఏ పోరాటం చేసినా కానీ మా మంత్రి డివిజన్ పెద్దపల్లి సర్కిల్ నుంచి మేము పూర్తి మద్దతుగా మా రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పుకుంటూ వీరికి మద్దతు ఇస్తామని తెలుపుకుంటూ మేము వచ్చాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.